అమ్మ గొప్ప నాన్న గొప్ప అంటే ఇద్దరు గొప్పే. కానీ నేను నాన్న అని చెప్తాను. ఎందుకో తెలుసా అండి? నాన్న కనబడని సైనికుడండి. ఇంటికి కాపలా. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి ఇంటికి కాపలాగా ఉంటాడు. ఆ ఇంట్లో మగవాడు ఉన్నాడంటే దరిదాపుల్లో కూడా ఎవరు రారు. అదే ఇంట్లో మగవాడు లేడని తెలిస్తే ఎలా ఉంటుందండి పరిస్థితి? అందుకే కాపలా అండి. అందుకే సైనికుడు అన్నాను. అలాగే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాటలు వింటూ తన సంసారాన్ని, తన తల్లిదండ్రులని, తన పిల్లలకి కాపలాగా ఉంటాడు. అందుకే సైనికుడు అని చెప్పాను. అదే కాకుండా నిరంతరం పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ తమ పిల్లల ఉన్నతికి పాల్పడేవాడే తండ్రి. ఎంతమంది అండి? మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. తండ్రి లేని కుటుంబంలో ఎన్ని అవాంతరాలు ఉంటాయో, ఎంత ఇన్సెక్యూరిటీగా ఉంటుంది. ఇంటికి ఒక గుడ్డలి పెట్టు అంటే తండ్రి అండి. బాగా గమనించండి. తండ్రి లేని ఇల్లు కోవెళ్ళ లేని ఇల్లు లాంటిదండి. నిజమండి. ఇంట్లో దీపం వెలుగు అమ్మ అయితే చుట్టూ ప్రహరీ కూడా తండ్రి అండి. అది తండ్రికి ఉన్న ఇంపార్టెంట్ కాదంటారా? కామెంట్ చేయండి.